అందరికీ శుభాభినందనండి. మనం చక్కగా ఈ 2026 మే మాసంలో వచ్చేసాము. ఈ వృశ్చిక రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ 12 రాశుల్లో కల్లా అత్యంత శక్తివంతమైనది, అత్యంత రహస్యమైనది, లోతైన భావోద్వేగ అంతు చిక్కని వ్యక్తిత్వం కలిగిన రాశి. అటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు వృశ్చిక రాశి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి మే నెలలో ఎలా ఉండబోతోందో వివరంగా తెలుసుకుందాం. ముందుగా అసలు వృశ్చిక రాశి వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. వృశ్చిక రాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి. వీరిది జలతత్వ రాశి. పైకి చూస్తే చాలా ప్రశాంతమైన సరస్సులాగా ఉంటుంది, సైలెంట్గా కనిపిస్తారు. కానీ ఈ రరస్సు అడుగును వెళ్ళే కొద్దీ అగ్నిపర్వతాల లాంటి ఆవేశము, సముద్రమంత లోతైన ఆలోచనలు ఉంటాయి. వీరిని ఎవరంత సులభంగా అర్థం చేసుకోవడం కష్టం. పట్టుదలకు, రాజీ పడని నైజానికి మారుపేరు వృశ్చిక రాశి వారు. ఒక పని చేయాలి, ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అని తమకు తాము గట్టిగా నిర్ణయించుకుంటే అస్సలు ఎదురు తిరగరు. ప్రాణం పోయినా సరే అది సాధించి అప్పుడు నిరూపించుకుంటారు తనేమిటో. అంత సులభంగా తన మనసులోని మాటను, తమ రహస్యాలను ఎవరికి చెప్పరు. ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, వాళ్ళ ఉద్దేశం ఏమిటనేది ఇట్టే పసిగట్టేస్తారు. అంటే ఇంట్యూషన్ బాగా ఉంటుంది. స్నేహానికి ప్రాణం ఇస్తారు. ఎవరైనా వీరిని ఆపదలో చిన్న సహాయం చేస్తే వారికి జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అదే ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. సరైన సమయం వచ్చినప్పుడు కరెక్ట్గా వాత పెడతారు. ప్రేమించినా పగబట్టినా కానీ వృశ్చిక రాశి వారికి వారే సాటి. జ్యోతిష శాస్త్రంలో ఒక ఫినిక్స్ పక్షిలాగా ఎన్నిసార్లు కింద పడ్డా చక్కగా పైకి లేచి, బూడిదలోంచి పైకి లేచే వ్యక్తిలాగా ఎదుగుదల, అద్భుతంగా సత్తా, ఆత్మవిశ్వాసం ఒక్క వృశ్చిక రాశి వాళ్ళ సొంతం అండి. ఇన్ని అద్భుతమైన గంభీరమైన లక్షణాలను వృశ్చిక రాశి వాళ్ళు ఈ మే నెలలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది, ఏ అద్భుతాలు జరగబోతున్నాయి, ఏ విషయాల్లో వీరు ఎంతో ఉత్సాహంగా అడుగు వేయాలి, ఎక్కడెక్కడ జాగ్రత్త పడాలో ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరంగా మాట్లాడుకుందాం. ఇంకా ఈ మే నెల ప్రారంభం కాగానే ఒక బ్రహ్మాండమైన, అంటే జీవితాన్ని మార్చేటువంటి ఒక సంఘటన, అలాగే మీకు సాధారణ సమయం కానే కాదు, మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకునేటువంటి సమయంగా ఈ నెల ఉండబోతోంది. శ్రమకు తగ్గ ఫలితం అందే అద్భుతమైన సమయం. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నారనుకోండి, మీ మనసులో ఏవైతే సంకల్పాలు పెట్టుకున్నారో, ఏ కలలు కంటున్నారో ఆ కోరికలు ఇప్పుడు నెరవేరుతాయి. పౌర్ణమి వెన్నెల్లో మీ ఉనికిని, మీ వ్యక్తిత్వాన్ని, మీ లక్ష్యాల గురించి ఒక స్పష్టమైన, అద్భుతమైన ఒక పిక్చర్ ఆటోమేటిక్గా క్లియర్ అవుతుంది. మీకు ఎంతో ఇష్టమైన ఒక పనిని ప్రపంచానికి పరిచయం చేయడానికి, లాంచ్ చేయడానికి ఇది సరైన సమయం. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీలోని కొత్త మార్పుని, మీలో ఉన్న ప్రతిభని గమనిస్తారు. నలుగురిలో మీకు మంచి గుర్తింపు, మీరు చేసిన పనుల ప్రశంసలు దక్కుతాయి. పౌర్ణమి సమయం కాబట్టి మీలో భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ఉప్పొంగుతాయి. ఇది సహజమే. ఆనంద బాష్పాలు కూడా రావచ్చు. ఇన్నాళ్ళు మీ మనసులో తొలిచేస్తున్న ఒక పాత బాధను, ఒక పాత చేతు జ్ఞాపకాన్ని శాశ్వతంగా వదిలించుకుని లభిస్తారు. అత్యంత ఇష్టమైన వారితో, మీ ఆత్మీయులతో మనసు విప్పి ఒక అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. మీ శక్తి సామర్థ్యాలకు పూర్తి స్థాయిలో బయటపడటానికి పౌర్ణమి మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. పాత అభద్రతాభావం మీరు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మీ భయాలన్నీ వదిలేసి సూర్యుడిలా ప్రకాశవంతంగా మీరు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక, మానసిక మార్పు జరుగుతుండగానే మీ గ్రహస్థితుల పరకం వృత్తి యందు ఒక చక్కటి ధనప్రాప్తి, రాబడి వస్తుంది. మీరు చేసే ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ మంచి లాభాలు వస్తున్నాయి. బంధుమిత్ర సమాగమం కూడా జరగబోతోంది. మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి, అవునండి, చాలా కాలంగా కలవని స్నేహితుల్ని, బంధువుల్ని కలుసుకుంటారు. వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులు కలిసి అద్భుతమైన సుఖభోజనం చేస్తారు. ఆనందకరమైన వాతావరణంలో మీరు ఇష్టమైన బంధుమిత్ర సమాగమం మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశాలు ఈ నెలలో పుష్కరంగా ఉన్నాయి. ఇది ఎలా ఆరంభంలో మీకు ఒక పండగ వాతావరణాన్ని తెస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి సుమా.
మీరు ఎంజాయ్ చేసే ఆనందంలో పడి ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ నెలలో మీకు ఆకస్మికమైన రోగాదులు వచ్చే సూచన కనిపిస్తుంది. ఉన్నట్టుండి జ్వరాలు రావటము, ఇన్ఫెక్షన్ల బారిన పడటము జరగవచ్చు. తినే ఆహారంలో ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంది. నేను పదే పదే మనవి చేస్తున్నాను, మే 9వ తేదీ తర్వాత మీ జీవితంలో ప్రేమ కురుస్తోంది, రొమాన్స్ విరబోస్తుంది. ఆనందంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రేమకు, ఆకర్షణకు, విలాసాలకు కారకుడైన అందమైన వీనస్ అంటే శుక్రుడు మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల మీ వ్యక్తిగత ప్రైవేట్ జీవితంలో ఎంతో ఉత్సాహము, ఈ సరదావాసం, చక్కగా భాగస్వామితో శారీరక మానసిక సాన్నిధ్యం కూడా కలుగుతుంది. ఇద్దరూ కలిసి పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. ఆ రోజు అనుకుంటారు గిరిరావు గారు చెప్పింది నిజమే అని. చక్కగా పుస్తకాలు చదువుతూ, సంగీతాన్ని వింటూ, బహుమతులు అందచేసుకుంటూ మృదుమధురంగా గడిపే క్షణాలు ఈ నెలలో ఉన్నాయి. ఒకవేళ మీరు సింగిల్గా ఉంటే, మీరు బ్రహ్మచారులైతే కనుక ఈ సమయంలో చురుకైన బుద్ధి, అద్భుతమైన హాస్య చతురత ఉన్న వ్యక్తుల వైపు మీరు అయస్కాంతంలో ఆకర్షితులవుతారు. ఇద్దరి మనసులు కలవడం చూస్తుంటే దేవుడు రాసిన వారేమో అనిపిస్తుంది. అలాగే ఈ సమయంలో శుక్రుని అద్భుతమైన ప్రభావం వల్ల మీ ఆర్థికంగా కూడా ఊహించిన అదృష్టం కలిసి వస్తుంది. ఆఫీస్లో అనుకోకుండా బోనస్ రావచ్చు. మీకు ఏదన్నా ఖరీదైన బహుమతులు లభించవచ్చు. ఇది విశ్వం నుంచి మీకు ఇస్తున్న బహుమతి. ఈ వచ్చిన డబ్బును దాచుకోవటం కాకుండా కొంచెమైనా మీ ఆనందం కోసం, మీ విలాసం కోసం ఖర్చు పెట్టుకోండి. ఒక మంచి ప్రదేశానికి వెళ్ళి మీకు నచ్చిన విలాసవంతమైన వస్తువును కొనుక్కోవటం చేయండి. ఇందులో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే గ్రహస్థితుల ప్రకారం ఈ నెలలో మీకు నూతన వస్త్ర ప్రాప్తి ఖచ్చితంగా రాబట్టి ఉంది. మీకు ఇష్టమైన బట్టలు కొనుక్కోండి, షాపింగ్ చేసుకోండి. మీ చిరుచిరు ఆనందాల కోసం కుటుంబంలో ధనవ్యయాలు కూడా చేసుకోండి. భయపడక్కర్లేదు. దానికి తగ్గట్టుగానే ధనలాభాలు ఖచ్చితంగా వస్తాయి. పోతుంది అన్న మాట ఉండదు. అయితే ఒకవైపు అలా ఆదాయం వస్తూ ఉంటుంది, ఒకవైపు అలా ఖర్చు అవుతూ ఉంటుంది. ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఈ నెలలో మీరు ఎటువంటి ప్రయోజనాలు లేదా ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఏ ప్రయాణం పెట్టుకున్నా వాటికి 1కి 2 సార్లు ఆలోచించుకుని అడుగు వేయండి. పనికి మాలిన ప్రయాణాల వల్ల డబ్బు, సమయం వృధా అవుతాయి కదా సుమా. మే నెలలో వచ్చే అమావాస్య మీ జీవితంలో భాగస్వామ్యాలకు, పార్ట్నర్షిప్కు అత్యంత ప్రభావితం చూపిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం వృషభ రాశికి వృశ్చిక రాశి సరిగ్గా ఎదురుగా ఉండే రాశి. ఈ సమయంలో కొత్త సంబంధాలకు, కొత్త బంధాలకు ఒక బలమైన బీజం పడుతుంది. ఒంటరిగా ఉన్న వృశ్చిక రాశి వారు కొత్త ప్రేమ పరిచయాలు ఏర్పడతాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలైనా అనుకూలంగా మారుతాయి. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారు, ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాన్ని ఇంకొక ముందు అడుగు వేసి పెళ్లి దాకా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లోకి మారటం లాంటి సాహసోపేతమైన ఆనందకరమైన నిర్ణయాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ గతంలో మీ బంధంలో ఏవైనా ఒడిదుడుకులు, గొడవలు వచ్చి ఉంటే ఈ అమావాస్య ఆ గాయాలను చక్కగా మానుస్తుంది. ఇద్దరి మధ్య మళ్ళీ పచ్చగా చిగురిస్తుంది. వ్యాపార పరంగా కూడా ఆ సమయంలో చాలా అద్భుతంగా ఉంది. కొత్త క్లయింట్లతో పెద్ద అగ్రిమెంట్లు చేసుకోవటము, వ్యాపారానికి సరైన బిజినెస్ ఒక స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది. మీ పనులన్నీ చక్కబెట్టే ఒక అద్భుతమైన అసిస్టెంట్ని మీరు మీ పనిలోకి తీసుకోవడం జరుగుతుంది. మే నెలలో గ్రహాలు సేనాధిపతి అయిన అంగారకుడు, మార్స్ కూడా వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న గురుగ్రహంతో కలుస్తాడు. ఈ అంగారకుడి ప్రభావం వల్ల మీ సంబంధంలో, మీ భాగస్వామ్యంలో కొద్దిగా వేడి, ఆవేశము, ఫైర్ కూడా పెరుగుతుంది. మీరిద్దరూ కలిసి ఇల్లు సర్దుకోవటము, ప్రయాణానికి ప్లాన్ చేసుకోవటం వంటి ఎన్నో పనులు చురుకుగా విజయవంతంగా పూర్తి చేస్తారు. దీనివల్ల మీ మధ్య టీం వర్క్ పెరిగి బంధం పెరుగుతుంది. అదే సమయంలో లోపల ఏదైనా పాత కోపాలు ఉంటే అవి అంగారకుడి ఎఫెక్ట్ వల్ల ఒక్కోసారి అలకగా మారతాయి. చిన్న చిన్న గొడవలు గిల్లికజ్జాలుగా మారతాయి. అంటే ఇద్దరి మధ్య సామరస్యంగా పరిష్కరించుకుంటే ఆ సమస్యని మీ మధ్య మళ్ళీ ప్రేమ పెరిగి బలం అవుతుంది బంధం. సింగిల్గా ఉన్న వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో తమకు నచ్చిన వారు వెంట పడతారు.
ఇక్కడ కొన్ని ప్రతికూల గ్రహస్థితులు కూడా మీరు గమనించాలి సుమా. కొన్నిసార్లు మీరు ఎంతో కష్టపడి తనబెట్టిన పనులు స్వకార్యభంగం జరిగే ఆస్కారం మెండుగా ఉంది. అంటే మీరు ఎంతో కష్టపడి చేస్తున్న పనులు, మీ సొంత పనులు చివరి నిమిషంలో మధ్యలో ఆగిపోయే పరిస్థితి రావచ్చు. మీకు తీవ్ర నిరాశను మిగుల్చే అవకాశం కూడా రావచ్చు. విద్యార్థులు కూడా సమయంలో కొంచెం కష్టకాలంగా ఉంటుంది. వారికి విద్యాభంగం సూచన ఉంది కాబట్టి మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు డిటాచ్డ్గా ఉండండి. పూర్తి ఏకాగ్రత మీ లక్ష్యం మీద, మీ చదువు మీద పెట్టండి. మీ అవాంతరాల వల్ల పనులు ఆగిపోవటం వల్ల మీ కఠినతకు బాధ కలుగుతాయి. మీ నెలవారీ ఫలితాలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి ఈ విషయాన్ని. కాబట్టి మీ భాగస్వామి మద్దతుతో, మీ ఆత్మీయుల అండతో మీ మానసిక బాధలను ధైర్యంగా ఎదుర్కోవడానికి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండండి. ఇక మే నెలాఖరుకు వచ్చే అంటే మే 31 ధనరాశిలోకి మరొక పౌర్ణమి రాబోతోంది. గమనించారా? ఒకే నెలలో 2 పౌర్ణమిలు రావడం బ్లూ మూన్ అంటారు. చాలా అరుదు. ఇది అత్యంత శక్తివంతమైన సమయం. మీ ఆర్థిక స్థితిగతుల మీద, మీ సంపద మీద ప్రభావం చూపిస్తోంది. నెల ప్రారంభంలో ఒక ఉప్పెనలా వచ్చిన ఎనర్జీ నెలాఖరుకు మరో రూపంలో మీకు లాభాలు తెస్తోంది. మీకు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు చేతికి వస్తున్నాయి. చాలా కాలంగా మిమ్మల్ని మానసికంగా వేధిస్తున్న పెద్ద తప్పును ఈ సమయంలో పూర్తిగా ప్రశాంతపరుచుకుంటారు. ఇల్లు లేదా పెద్ద వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. మీకంటూ ఒక వాల్యూ ఉందని తెలుసుకునే సమయం. మీరు చేసే పనికి తగ్గ ప్రతిఫలం రావటం లేదని మీకు అనిపిస్తే ధైర్యంగా మీ బాస్ దగ్గరికి వెళ్ళి జీతం పెంచమని అడగండి. తప్పే ఉంది. మీ సొంత వ్యాపారం చేస్తుంటే మీ రేట్లను పెంచడానికి ఇదే సరైన తరుణం. మీ పాత ఆర్థిక అలవాట్లు, అనవసరమైన ఖర్చులను మార్చుకుని ఒక కొత్త దారిలో ఒక బడ్జెట్ ప్రకారం నడుచుకోండి. వస్తువుల మీద కంటే ప్రయాణాల మీద, అనుబంధాల మీద డబ్బు ఖర్చు చేయడానికి మీరు మొగ్గు చూపుతారు. అయితే ఇక్కడ మీరు ఒక అత్యంత ముఖ్యమైన జ్యోతిష్య విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ స్థలాలు లేదా ఆస్తులు అమ్మాలనుకుంటే మాత్రం ఈ నెలలో చిరచరాస్తుల అమ్మకం ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొంటుంది. వద్దు. మీరు ఎంతో ఆశతో అగ్రిమెంట్ చేసుకున్నా కొనేవాళ్ళు వెనక్కి తగ్గటం, పేపర్స్లో ఏదైనా మెలికి పడటం, ఆటంకాలు వచ్చే అవకాశం సూచన మాత్రంగా చెప్పక తప్పదు. మీకు కోర్టు ముందుకు లావాదేవీలు కూడా ఈ నెలలో ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైన గొడవలకు పోకండి. లీగల్ నోటీసులు ఏమైనా వస్తే కంగారు పడకుండా నిపుణుల సలహాతో మాత్రమే ముందుకు అడుగు వేయండి. ఒక పక్క ఆర్థిక లాభాలు, మరో పక్క ఆస్తుల అమ్మకాలు, సమస్యలు, ఇలా ఒక మిశ్రమ వాతావరణం. ఏది ఏమైనా ధనలాభము, ధనవ్యయము సహజంగానే జరిగిపోతున్నాయి ఈ నెలలో. మరో ఆసక్తికరమైన ఉత్సాహాన్నిచ్చే విషయం ఏమంటే ఈ నెలలో మీకు విదేశాలలో చేసే యోగం కూడా మెండుగా ఉంది. ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి లేదా టూర్కి వెళ్ళాలి అనేవారు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ నెలలో కొలిక్కి వస్తాయి. వీసా రావటం రావచ్చు, శుభవార్తలు వింటారు, మీ ప్రయాణానికి మార్గం సుగమం అవుతుంది. నా ప్రియమైన వృశ్చిక రాశి వాళ్ళు చూశారు కదా, మే నెలలో మీకు అద్భుతమైన రోలర్ కోస్టర్ లాంటి ఒక చక్కని అద్భుతమైన ప్రేమ, ఊహించని ధనలాభం, వృత్తిలో రాబడి, విదేశీ ప్రయాణాలు, మీ మనసుకు నచ్చిన వాళ్ళకి చేరువ కావటం, ఇలాంటివన్నీ చక్కగా జరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో మాత్రం కొంచెం లిటిగేట్గా ఆస్తుల అమ్మకాల్లో ముందుకు అడుగు వేయకుండా ఉండటం మంచిది. మీ అసలైన క్యారెక్టర్ ఏమిటో ఎమ్మటికి మర్చిపోబాకండి. మీరు పడిపోయిన ప్రతిసారి రెట్టింపు బలంతో లేచే మీ యొక్క సహజ లక్షణాన్ని మీకు వన్నె తెస్తుంది ఈ నెలలో. మీ అపారమైన మానసిక స్థైర్యంతో వాటన్నిటిని సునాయాసంగా ఎదుర్కొంటూ ఈ నెలలో మీరు చక్కగా మీ భాగస్వామిని అర్థం చేసుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాభినందనలు.